గొర్రెలని మాట్లాడితే ఆ మాట ఉపయోగించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. లాభం పొందిందంతా దేవుని బిడ్డల ద్వారా, ప్రయోజనం పొందిందంతా కూడా దేవుని ప్రజల ద్వారా. ఆ సందర్భాల్లో నేను చెబుతున్నాను, అతను వాడే ప్రతి వస్తువు కూడా దేవుని బిడ్డలు కనిపెడితేనే కదా వచ్చింది. మన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఇజ్రాయెల్ మీ చేతిలో ఉన్నట్టు అన్నాడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ సెల్ ఫోన్ వాళ్ళే డెవలప్ చేశారు. ఈనాటికి కూడా చాలా సాఫ్ట్వేర్స్ వాళ్ళే డెవలప్ చేసి ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. వ్యాక్సిన్స్, మెడిసిన్స్, అగ్రికల్చర్, కన్సల్టెన్సీ అన్నీ కూడా దేవుని ప్రజల ప్రపంచం లాభకరంగా ఉంటే ఈ సగం తెలిసి సగం తెలియకుండా గొర్రెలని హేళన చేస్తా వాళ్ళని. దేవుని ప్రజలు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ప్రపంచ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో ఎంత చక్కని బాధ్యత వహిస్తూ ఉన్నారు. హాస్పిటల్లో చూడండి, నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది దేవుని బిడ్డలు ప్రతిఫలన ఆశించకుండా చక్కగా పరిచర్య చేస్తూ ఉంటారు. ఎవరో తెలియదు, హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఎంత చక్కగా చూసుకుని పరిచర్య చేస్తూ ఉంటారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ స్ఫూర్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేరణ అంటే యేసుప్రభువు కదా చెప్పింది, నిన్ను వలని పొరుగువారని. నీకులాగా అన్యాయాలు చేసి, నీకులా ప్రజల్ని అణగద్రొక్కి, ప్రజలను దూరంగా పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కాదు ఇక్కడ.